సరియు రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా రాజ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో నెల్లూరు మద్రాస్ బస్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం 500 మందికి చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో వై రవికుమార్, కారంపొడి కృష్ణారెడ్డి, గుర్రం కిషోర్, పవన్ యాదవ్, కిషోర్, ఆలీ, రాజ్ కుమార్ యువసేన సభ్యులు పాల్గొని పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం కారంపొడి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సరియు రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని, సరియు రాజ్ కుమార్ కి ఆ దేవుడి ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలనే సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి రాజ్ కుమార్ ని కృష్ణారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు। తీసుకోండి తినగలం తీసుకోండి మారేయదు తినేసాను కాబట్టి కలిసిపోతుంది పెట్టాం బయట ఎక్కడ బస్సా నెల్లూరు జిల్లా ప్రపంచ కదిలిస్తా ఉంటే ఎండకి విధంగా ఈ మార్కెట్ సెంటర్లో అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది। చిరంజీవి గారు మాకు ఏదైతే చెప్పారో సేవా కార్యక్రమాలు చేయమని దాంట్లో భాగంగా రాజ్ కుమార్ గారు చిరంజీవి ఎన్నో సేవ అదేవిధంగా మా రాజ్ కుమార్ సారు 100 సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను। ఈరోజు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు, మంచి మనిషి, మంచి వ్యక్తి, ఎంతోమంది కుటుంబాలని ఆదుకుంటున్నటువంటి అప్పల రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఆయన కుటుంబం నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్య బలాలతో ఉండాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మగారు చనిపోవడం కూడా జరిగింది। వాళ్ళ అమ్మగారి తరఫున సుశీలమ్మ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలని ఎంతోమంది పేద ప్రజలకి అందుబాటులో ఉండి ఎంతో సేవ చేస్తున్నటువంటి రాజ్ కుమార్ గారికి ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారం, రొయ్యలకు సంబంధించింది కానివ్వండి, బైకులకు సంబంధించిన, కార్లకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యాపారం బాగా జరిగి ఎంతోమంది పేద ప్రజలకి తన వంతు కృషి చేస్తూ నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం। జై హింద్, జై చిరంజీవి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।